హాయ్ గాయ్స్, మై నేమ్ ఇస్ తిరుపతి యాదవ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వెంకటలక్ష్మి బ్లాగ్. కోళ్ళు చనిపోతున్నాయని చెప్పేసి వీడియో చేసి పెట్టాం. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్లో మెసేజ్ పెట్టారు, బ్రో ఈ మెడిసిన్ వాడు, ఈ మెడిసిన్ యూజ్ అని చెప్పి కామెంట్లు పెట్టిండ్రు. నేను వెటనరీ షాప్కి వెళ్ళి మంచి మెడిసిన్ తీసుకొచ్చి వేసా కోళ్ళకైతే. అందరికీ థ్యాంక్ యూ. మంచిగా రెస్పాండ్ అయ్యి నాకు కామెంట్ సెక్షన్లో మంచి మెడిసిన్ గురించి పెట్టినందుకు. అలాగే ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బాగా సమ్మర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము ఉంటున్న ఏరియాలో వనపర్తి జిల్లా 41 డిగ్రీలు ఎండ కొడుతుంది. అంటే మనం కొన్ని కోళ్ళకి బాగా డిహైడ్రేషన్ అయ్యి హీట్ అయ్యి కొన్ని లావుకో పెద్ద వెయిట్ ఉన్న కోళ్ళు చనిపోతున్నాయి. వాటికి డిహైడ్రేషన్ ఏ విధంగా తగ్గించాలో నేను కొన్ని మీకు సూచనలు చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే గాయస్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నాది, వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఫార్మలిన్ మొత్తం మిక్స్ చేస్తున్నా. ఇప్పుడు ఫామ్ లో స్ప్రే చేయాలి. ఒక 1 month అయింది స్ప్రే చేయక. ఫామ్ లో మొత్తం వైరస్ వచ్చి కోళ్ళు చనిపోయినాయి కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది మొత్తం ఫార్మలిన్ స్ప్రే చేసుకోవాలి ఫామ్ లో, గంపలకి అలాగే కోళ్ళు తిరిగే ప్లేస్ లో మొత్తం మిక్స్ చేసి మొత్తం కొట్టేసిన. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఇప్పుడు మనం ఎండలు విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి కోళ్లకు డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. నేను మొత్తం ఫామ్ లోపల ఫార్మలిన్ కొట్టిన తర్వాత నేను షెడ్ పైన కూడా జమ్ము ఉంటది కదా, ఆ జమ్ము పైన కూడా వాటర్ స్ప్రే చేసాను మొత్తం. ఎందుకంటే కోళ్లకు కొంచెం చల్లగా ఉంటుందని మొత్తం స్ప్రే చేసి మొత్తం ఒక 30-35 లీటర్స్ పట్టింది మొత్తం నాకు ఫామ్ మొత్తం పైన స్ప్రే చేయడానికి. ఇలా స్ప్రే చేస్తే మంచి కోళ్ళకి అనేది చలువ వస్తుంది. కోళ్ళకి ఎప్పుడైనా సరే క్లీన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఇవ్వాలి, అలా ఇస్తేనే ఆరోగ్యంగా ఉంటాయి. సమ్మర్ లో కోళ్ళకు ఐస్ వేసి వాటర్ ఇస్తాను నేనైతే. ఎందుకంటే మనం నీళ్లు తొట్లలో పోసినప్పుడు ఒక 1 hour 2 hours అయినప్పుడు మొత్తం హీట్ అవుతాయి. ఇలా ఐస్ గడ్డ వేసి వాటర్ ఇవ్వడం వలన వాటర్ 2-3 hours వరకు కూల్ గా ఉంటాయి. కోళ్ళు కూడా మంచిగా తాగుతాయి వాటర్. వాటికి బాడీ కూడా లోపల చల్లబడుతుంది. కోళ్ళకి అనేది హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇలా కూల్ వాటర్ పెట్టినప్పుడు అవి కూడా మంచిగా తాగుతాయి, నీళ్ళు ఎక్కువగా తాగుతాయి. నేనైతే నా ఫామ్ లో అయితే నేను ఐస్ వేసి వాటర్ ఇస్తాను మధ్యాహ్నం అయితే చాలు. రీసెంట్ గా మా ఫ్రెండ్ సేలం జాతి అంటే చిలకముక్కి ఉంటాయి కదా, ప్యారెట్ పిక్ లాంగ్ టైల్, ఆ బ్రీడ్ పెంచుతున్నాడు అతను పెళ్లి ఉందని చెప్పేసి మార్నింగ్ కోళ్ళకి ఫీడ్ వేసిండు. నిన్న ఈవినింగ్ వేసిన వాటర్ అట్లా ఉందని చెప్పేసి వాటర్ పెట్టకుండా వెళ్ళిపోయిండు. పెళ్లికి వెళ్ళి సాయంత్రం 4 o'clock వచ్చి చూస్తే మన సేలం జాతి పెట్టలు, చిలకముక్కు జాతి పెట్టలు ఉంటాయి కదా, ఆ పెట్టలు 2 ఒక పుంజు చనిపోయాయంట. అది ఎలా చనిపోయాయని చెప్పి వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అతను మాకేం చెప్పాడంటే కోడి బాగా డిహైడ్రేట్ అయ్యి చనిపోయిందని చెప్పాడు. అతను పెళ్లికి వెళ్ళిపోయాడు. కోళ్ళకైతే తాగడానికి నీళ్ళు లేవు అసలు తొట్లలా, అవి బాగా డిహైడ్రేట్ అయ్యి చనిపోయాయి. ఇది సమ్మర్ లో కోళ్ళకు నీళ్ళు ఎంత ఇంపార్టెంటో చూడండి గాయస్. మీరు కనుక కోళ్ళు ఉంటే మాత్రం నీళ్ళు ఎప్పుడు ఫ్రెష్ వాటర్ పెట్టాడు చూసుకోండి. ఈ సమ్మర్ టైంలో కోళ్ళకు మార్నింగ్ నేనైతే 6:30కి ఫీడ్ ఇస్తాను. 6:30కి ఫీడ్ ఇస్తే అవి 8-8:30 వరకు మొత్తం తినేసి మొత్తం షెడ్ లోపలికి వచ్చి ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం టైంలో అయితే ఎక్కువ వాటర్ తాగుతాయి కోళ్ళకి డిహైడ్రేట్ కాకుండా మన వాటర్ అయితే ఎక్కువ ఉంచాలి మధ్యాహ్నం టైంలో. నేను ఈవినింగ్ ఫీడ్ ఎప్పుడు ఇస్తానంటే 5:30 తర్వాత ఇస్తాను. 5:30 తర్వాత ఇస్తేనే అవి మంచిగా కూల్ మొత్తం ఎండ తగ్గిపోయి కొంచెం చల్లబడుతుంటది కాబట్టి అప్పుడు మంచిగా ఫీడ్ బాగా తీసుకొని వాటర్ బాగా తీసుకుంటాయి. నేనైతే ఈ విధంగానే ఇచ్చేస్తాను నా ఫామ్ లో. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే కోళ్ళకు ఆకులు గాని అలాగే గడ్డి గాని మన పాలకూర తోటకూర ఉంటాయి కదా, అవి ఫ్రెష్ ఇవ్వాలి. వాటితో పాటుగా అలా ఇవ్వడం వలన వాటికి డిహైడ్రేషన్ కొద్ది వరకు తగ్గుతుంది. వాటితో పాటు మన ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఆ ఉల్లిగడ్డలు మొత్తం సన్నగా నీట్ గా కట్ చేయాలి. కట్ చేసి మధ్యాహ్నం టైంలో కొంచెం చలువ చేస్తుంది కోళ్ళకి, కొంచెం బాడీ హీట్ కొంతవరకు తగ్గుతుంది కోళ్ళకి. నేనైతే నా ఫామ్ లో వాటికి మునగాకు అలాగే వేపాకు అలాగే మన తోటకూర పాలకూర ఉంటాయి కదా, వాటిని కట్ చేసి వేస్తుంటాను. వాటితో పాటుగా ఉల్లిగడ్డలు కూడా వేస్తుంటాను. ఫామ్ లో చెట్లు ఎన్ని ఎక్కువగా ఉంటుందో మంచిది. నా ఫామ్ లో అయితే ప్రస్తుతం 2 చెట్లే ఉన్నాయి, సీతాఫల చెట్లు. కొంచెం ఎండకు అయితే అయిపోయా 10:30-9:30 అయితే అయిపోయి కోళ్ళన్నీ వచ్చి చెట్ల లోపలనే ఉంటాయి. చూడండి అన్ని చెట్లకే వస్తున్నాయి లోపలికే. ఎండ బయట మాత్రం విపరీతంగా ఉంది. ఎండకైతే అస్సలు తట్టుకోలేవు. వీటి కోళ్ళకి ఎంత నీడ ఉంటే అంత మంచిది ఎండాకాలంలో. అలాగే వాటి తిరుగుతున్న ప్లేస్ల కింద భూమి మొత్తం తడిపితే అవి మొత్తం భూమిలో పచ్చి మట్టిని బయటికి తీసి మొత్తం చిన్న గుంతలాగా చేసుకొని అవి గుంతలు ఇట్లా పొరలాడుతూ ఉంటాయి. అలా పొరలాడుతూ ఉన్నప్పుడు వాటి బాడీ హీట్ ను తగ్గించుకోవడానికి చేస్తుంటాయి. అట్లా మన కోళ్ళకు ఉండే ప్లేస్ల కింద నీరు మొత్తం పచ్చిగా తడిపితే మంచిది. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ విపరీతంగా కొడుతుంది. నేను నా సెట్ లో అయితే మొత్తం కోళ్ళకు ఫ్యాన్ సెట్ చేసి పెట్టాను. చల్లగా ఆ ఫ్యాన్ కిందనే ఉంటాయి కోళ్ళు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, అసలు చల్లగా ఆ ఫ్యాన్ కిందనే ఉంటాయి, ఎక్కడ జరగవు కోళ్ళన్నీ వచ్చి. వేరే చిన్న చిన్న కోళ్ళు ఉంటాయి, ఈ పెద్ద కోళ్ళు పొడుస్తాయి, అవి
పట్టుకొని దీని దగ్గర రాకుండా కొద్ది దూరంగా ఉంటాయి. నేను ఈ విధంగా నా ఫామ్ లో సెట్ చేసి పెట్టాను. ఈ విపరీతమైన ఎండల నుంచి కోళ్లకు ఎలాంటి సంరక్షణ చూడకుంటే మాత్రం కొన్ని నష్టాలు జరుగుతాయి. కోళ్లు ఎక్కువగా ఫీడ్ తినవు. అలాగే కోళ్లు గుడ్లు పెట్టినా ఆ గుడ్లలో నాణ్యత ఉండదు, పిల్లలు చేయవు. ఒకవేళ గుడ్లు కూడా పెడుతున్నా కూడా సైజు చిన్న సైజులో పెడుతుంటాయి. కొన్ని గుడ్లు 10 పెట్టే కోడి 5-6 గుడ్లు వరకే పెడుతుంది. ఈ సమ్మర్ లో గుడ్లను మాత్రం చల్లటి ప్రదేశంలో పెట్టాలి. అలా పెడితేనే గుడ్లు అనేవి చెడిపోకుండా చాలా మంచిగా ఉంటాయి. కోడి బాగా ఎండ ఉన్నప్పుడు విపరీతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అలా ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది. వాటి గురక సౌండ్ అని అంటారు. గురక సౌండ్ లాగా చేస్తుంటాయి కోళ్ళు. అలా చేస్తున్నప్పుడు అలా చేస్తున్నప్పుడు వాటిని ఏం చేయడానికి ఉండదు. అప్పుడప్పుడు కొన్ని లావు ఉన్న కోళ్ళు, వెయిట్ ఉన్న కోళ్ళు శ్వాస స్పీడ్ గా తీసుకోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యి సడన్ గా చనిపోతుంటాయి కోళ్ళు. కోళ్ళకి ఎక్కువగా వేడి అయి ఇలా చనిపోతుంటాయి. ఈ వేడి నుంచి ప్రయోజనం పొందేటి మాత్రం చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటాయి కదా, వాటికి వేడి చాలా అవసరం కాబట్టి వాటికి 20 days వచ్చే వరకు ఈ ఎండాకాలంలో వేడి అనేది దాంట్లో వాటికి మాత్రం చాలా మంచిది. నేను చెప్తున్నా కదా. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.